హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం 8th క్లాస్ గ్రామర్ పార్ట్ స్టార్ట్ చేసాం. సో అందులో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పుకుంటున్నాం కదా. సో అందులోనే ఇంకా నెక్స్ట్ కొన్ని మోడల్స్ అనేవి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మోడల్ చూడండి, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఏంటంటే రూల్ సెడ్ టు అని ఉంటే ఆస్క్డ్ అని రాయాలి. సెడ్ టు ప్లేస్లో ఆస్క్డ్ రాయాలి. కనెక్టింగ్ వర్డ్ ఏంటంటే దానికి ఇఫ్ ఆర్ వెదర్ అనేది రాయాలి. సో దానికన్నా ముందు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోలేదు, చూడండి ఒకసారి. హీ సెడ్ టు హెర్, ఫోర్త్ వన్, హీ సెడ్ టు హెర్ యు ఆర్ వేస్టింగ్ టైమ్. ఏం చెప్తున్నాడు అతను? ఆమెకి చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు టైంని వేస్ట్ చేస్తున్నావు అని చెప్పాడు. సో సెడ్ టు అని ఎక్కడ మీకు కనిపించినా ఆ ప్లేస్లో టోల్డ్ అని పెట్టాలి. ఓకే, సెడ్ టు అని కనిపించినప్పుడు టోల్డ్ అని పెట్టాలి. హీ టోల్డ్, ఎవరికి చెప్పాడు? హెర్. హీ టోల్డ్ హెర్ దట్ కామన్ దేనికన్నా. హీ టోల్డ్ హెర్ దట్ షీ వాజ్ వేస్టింగ్ టైం. ఏం చెప్పాడు? తను, ఆ అమ్మాయి టైం వేస్ట్ చేస్తుంది అని చెప్పాడు కాబట్టి షీ వచ్చింది ఇక్కడ. ఓకే, అతను, ఆమె టైం వేస్ట్ చేస్తుందని ఇంకొక థర్డ్ పర్సన్కి చెప్తున్నాడు అని అర్థం ఇక్కడ. హీ టోల్డ్ హెర్ దట్ షీ వాజ్. ఓకే, అతను ఏం చెప్పాడు ఆమెకి? తను టైం వేస్ట్ చేస్తుంది. యు ఆర్ ప్లేస్లో ఆర్ ప్లేస్లో వజ్ ఎందుకు పెట్టామంటే మనం ఆల్రెడీ రూల్స్ చెప్పుకున్నాం కదా, అది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. దాన్ని మనం ఎలా రాయాలి? పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి. సో అందుకే వజ్ వేస్టింగ్, V4 ఫామ్. ఓకే, వజ్ వేస్టింగ్ టైం అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ రూల్స్ ఏంటంటే క్వశ్చన్స్. సో ఎగ్జామ్లో మీకు ఎక్కువ వచ్చేవి ఏంటంటే క్వశ్చన్ ఫామ్సే. ఓకే, క్వశ్చన్ ఫామ్లోనే ఎక్కువ బిట్స్ ఇస్తారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో దానికి రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ ఫామ్లో సెడ్ టు అని ఉన్న ప్లేస్లో మనం ఆస్క్డ్ పెట్టాలి. దానికి కనెక్టింగ్ వర్డ్ ఏంటంటే ఇఫ్ అన్న అవ్వచ్చు, వెదర్ అన్న, ఏదైనా రెండిట్లో ఆ సెంటెన్స్ బట్టి మనం పెడతాం. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. They said to her, have you attended the class? Okay, they said to her, have you attended the class? నువ్వు క్లాస్ అటెండ్ అయ్యావా? ఓకే అని అడిగారు. దాన్ని మనం ఎలా రాయొచ్చు? దే ఆస్క్డ్ హెర్ ఇఫ్ షీ హ్యాడ్ అటెండ్ ద క్లాస్. ఓకే, దే సెడ్ టు ప్లేస్లో మనం ఏం పెట్టాలి? ఆస్క్డ్ పెట్టాము. ఓకే, ఇది క్వశ్చన్ ఫామ్లో ఉంది కాబట్టి ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయాలి. అందుకే ఇఫ్ యూజ్ చేశాను ఇక్కడ. ఇఫ్ షీ హ్యాడ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? V3 ఫామ్లో రాయాలి కాబట్టి హ్యాడ్. ఓకే, అలా అని కాదు, ఇక్కడ మీరు ఏం చెప్పుకోవచ్చు అంటే హ్యావ్ ఉందంటే మీనింగ్ ఏంటది? ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాజ్. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉన్నది ఎలా కన్వర్ట్ అవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ V3 కదా, అందుకే షీ హ్యాడ్ అటెండ్ ద క్లాస్ అని రాయాలి. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. షీ సెడ్ టు హిమ్, ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్? ఓకే, ఏం చెప్పింది తను? ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్? ఓకే, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? ఓకే అని అడిగింది. సో దానికి ఆన్సర్ చూడండి. షీ ఆస్క్డ్, సెడ్ టు ప్లేస్లో ఏం పెట్టాలి? ఆస్క్డ్ పెట్టాలి. ఆస్క్డ్ హిమ్, వెదర్ కానీ ఇఫ్ కానీ ఏదైనా పెట్టచ్చు కాబట్టి ఇఫ్ పెట్టాను ఇక్కడ. అంటే సూటబుల్, ఆ సెంటెన్స్కి సూటబుల్గా పెడతాము. ఇఫ్ హీ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్ ఏ ఫామ్, ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా కన్వర్ట్ అవ్వాలి? పాస్ట్గా కన్వర్ట్ అవ్వాలి. పాస్ట్ అంటే వాజ్ బార్ వర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో హీ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్ చూడండి. షీ సెడ్ టు మీ, వెన్ విల్ యూ గో? ఓకే, సెడ్ టు ప్లేస్లో ఏం పెట్టాలి? ఆస్క్డ్ పెట్టాలి. వెన్ ఐ విల్ ఎలా కన్వర్ట్ అవుతుంది? వుడ్గా కన్వర్ట్ అవుతుంది. విల్ వుడ్గా కన్వర్ట్ అవుతుంది. క్యాన్ కుడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఐ వుడ్ గో. ఓకే, షీ ఆస్క్డ్ మీ. ఓకే, షీ ఆస్క్డ్ మీ, మనల్ని అడుగుతున్నారు కాబట్టి ఐ అవుతాం అక్కడ. వెన్ ఐ వుడ్, విల్ ఎలా కన్వర్ట్ అవుతుంది? వుడ్గా కన్వర్ట్ అవుతుంది. గో, ఇంకా యూ రాయని అవసరం లేదు.
ఓకే, సో క్వశ్చన్ ఫామ్లోనే ఉన్నవే కొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో అందుకే ఎక్కువ మనకి ఎగ్జామినేషన్లో కూడా అవి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అదే నెక్స్ట్ మోడల్ చూడండి. ప్లీజ్ అని ఇచ్చారు అనుకో, మనకి ఇచ్చిన సెంటెన్స్ ప్లీజ్ అని కనిపిస్తే అక్కడ రిపోర్టెడ్ వర్బ్ ఏం వాడాలంటే రిక్వెస్టెడ్ వాడాలి. రిపోర్టెడ్ వర్బ్ అనేది రిక్వెస్టెడ్ వాడాలి. ఓకే, కనెక్టింగ్ వర్డ్ ఏమవుతుంది, టు ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. హీ సెడ్ టు మీ, హీ సెడ్ టు మీ ప్లీజ్ రైట్ నోట్స్. సెడ్ టు ప్లేస్లో ఏం పెట్టాలి, రిపోర్టెడ్ వర్బ్ ఏం పెట్టాలి, రిక్వెస్టెడ్ పెట్టాలి. కాబట్టి హీ రిక్వెస్టెడ్ మీ, ఇంకా టూ రాయకూడదు, సెడ్ టు ప్లేస్లోనే రిక్వెస్టెడ్ పెడుతున్నాం. ఓకే, హీ రిక్వెస్టెడ్ మీ టు రైట్ నోట్స్, ఇంకా ప్లీజ్ రాయకూడదు, టు రైట్ నోట్స్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ సెడ్ టు దెమ్ ప్లీజ్ హెల్ప్డ్ మీ, ప్లీజ్డ్ అని పడింది, ఇది మిస్టేక్, ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, షీ రిక్వెస్టెడ్, సెడ్ టు ప్లేస్లో ఏం పెట్టాలి, రిక్వెస్టెడ్ దెమ్ టు హెల్ప్ హెర్, ఇంకా ప్లీజ్ రాయకూడదు, టు హెల్ప్ హెర్. అలాగే నెక్స్ట్ మోడల్ చూడండి. సో ఈ మోడల్స్ అన్నీ చూసుకుంటే బెటర్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వరు, ఎందుకంటే కొంచెం ఇలా టఫ్గా ఉన్నాయి అడుగుతారు, కానీ మన ఈజీగా డైరెక్ట్ జస్ట్ దట్ పెట్టేసేవి అయితే కన్ఫామ్గా అడగరు టెట్ ఎగ్జామ్లో అన్నా. సో నెక్స్ట్ మోడల్ చూడండి. డోంట్. ఓకే, డోంట్ అని వస్తే అడ్వైజ్డ్ కానీ ఆర్డర్డ్ కానీ రాయాలి. దానికి కనెక్టింగ్ వర్డ్ ఏంటంటే నాట్ టు అని రాయాలి. ఎగ్జాంపుల్ చూడండి. ద డాక్టర్ సెడ్ టు ద పేషెంట్ డోంట్ డ్రింక్. సెడ్ టు ప్లేస్లో ఏం పెట్టాలి మనం, అడ్వైజ్డ్ పెట్టాలి. ఓకే, టూ కామన్, సెడ్ ప్లేస్లో అడ్వైజ్డ్ పెట్టాలి, టు ద పేషెంట్. ఓకే, కనెక్టింగ్ వర్డ్ ఏంటి ఇక్కడ, నాట్ టు డ్రింక్. నాట్ టు అనేది కనెక్టింగ్ వర్డ్, డోంట్ ప్లేస్లో నాట్ టు రాయాలి, నాట్ టు డ్రింక్. ఓకే, సో అలాగే లెట్స్ అని ఇచ్చినప్పుడు ఏం రాయాలి అక్కడ, లెట్స్ అని మనకి సెంటెన్స్లో కనిపిస్తే సెడ్ టు ప్లేస్లో సజెస్టెడ్ కానీ అడ్వైజ్డ్ కానీ రాయాలి. ఓకే, సో షీ సజెస్టెడ్, సెడ్ టు ప్లేస్లో ఏం పెట్టాలి, సజెస్టెడ్ కానీ అడ్వైజ్డ్ కానీ రాయాలి. షీ సజెస్టెడ్ హిమ్, దట్ కామన్ ఇక్కడ దట్ పెట్టాలి, దట్ దే షుడ్ రీడ్, దట్ దే షుడ్ రీడ్.